కార్మికులందరికీ వేతన భరోసా పౌరులు కార్మిక అనుబంధ రంగాల కార్మికులందరికీ వేతన భరోసా పథకాన్ని పౌరులు అనుబంధ రంగాల కార్మికులకు వర్తింపజేయాలి. పౌరులు కార్మిక అనుబంధ రంగాల కార్మికుల ఐక్యత జిందాబాద్ సిఐటియు జిందాబాద్. కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు సిరిసిల్లలో రావడం జరిగింది. మరి ఆయన ఎన్నికై ఇప్పటికి సంవత్సరమైంది. గతంలో కూడా 5 ఏళ్ళు పరిపాలన చేయడం జరిగింది. కానీ సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇక్కడ పెద్ద మొత్తంలో పౌరులం కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. కానీ ఈ 5 ఏళ్ళు కావచ్చు, ఇప్పుడు వచ్చిన ఏడాది నుంచి కావచ్చు, ఒక్క పని కూడా పౌరులం కార్మికులు చేయడం లేదు. మరి 3 మాసాల క్రితమేమో ఢిల్లీలో కేంద్ర మంత్రికి మరి ఇక్కడ వస్త్రాలకు సంబంధించిన ఉత్పత్తులు మెగా క్లస్టర్ గురించో దేని గురించో చెప్పడం జరిగింది. కానీ ఆయన అది ప్రకటన వరకు వినతి పత్రానికి పరిమితమైంది. కానీ ఇక్కడికి ఏ పథకం కూడా తీసుకురాలేదు. కేంద్ర ప్రభుత్వం ఏ ఆర్డర్ కూడా తీసుకురాని పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే ఈ సంవత్సరంలో ఆయన ఎన్నికైన సంధి సుమారుగా 15 మంది పౌరులం కార్మికులు చనిపోయారు. ఏదో ఒకసారి పర్మిషన్ వెళ్ళండి తప్పించి మరి ఇక్కడ ఆత్మహత్యలు నివారించే కొరకు కావచ్చు, ఇక్కడ ఉపాధి గురించి కావచ్చు, మరి కేంద్ర ప్రభుత్వం ఏనాడు కూడా తీసుకురాని పరిస్థితి బండి సంజయ్ గారి ఉంది. కాబట్టి ఆయన కూడా నిజంగా పౌరులం కార్మికుల ఇక్కడ నేతల మీద ప్రేమ ఉంటే వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి అవసరమయ్యేటువంటి వస్త్రాలను సిరిసిల్లలో ఉత్పత్తి చేయించాలి. అట్లాగే మెగా క్లస్టర్ కూడా వెంటనే తీసుకురావాలి, ఇక్కడ ఉపాధి కల్పించాలని బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాం. అది దాంతోపాటు మరి ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి గారు నేతన్న కార్మికులకు సంబంధించి చేనేత కార్మికులకు చేనేత భరోసా అని పథకం ప్రకటించారు. అది చేనేత కార్మికులకు మాత్రమే వర్తించే పథకం కాబట్టి మరి దాన్ని కూడా ఇక్కడ పవర్లూమ్ కార్మికులకు వర్తింపే విధంగా ఇక్కడ పవర్లూమ్ కార్మికులతో పాటు పవర్లూమ్ అనుబంధ రంగ కార్మికులకు కూడా వర్తింపజేయాలని మేము పవర్లూమ్ వర్కర్స్ సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మ్యాక్స్ సంఘాలకు సంబంధించినటువంటి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వస్త్రాలను కూడా ఉత్పత్తి చేస్తామని చెప్పి 6 నెలలు అయింది, ఇంకా దాన్ని ఆర్డర్ లేదు. తొందరగా ఆర్డర్ ఇచ్చి కార్మికులు ఉపాధి కల్పించాలి. కార్మికుల డిమాండ్లు ఏవైతున్నాయి వర్కర్ టు ఓనర్ యారన్ సబ్సిడీ వెంటనే అమలు చేయాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలోని చేనేత కార్మికులు మరమగ్గాల కార్మికులకు సంబంధించి నేతన్న అభయాస్తం అనే పేరుతోని 3 పథకాలను ప్రకటించడం జరిగింది. ఇటు పథకాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి పథకాలనే కొద్దిపాటి మార్పులు చేస్తూ పేర్లు మార్చినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి థ్రిఫ్ట్ పథకాన్ని నేతన్న పొదుపు పథకం అని చెప్పి పెట్టి దాన్ని 36 నెలల కాలపరిధి ఉండడాన్ని 24 నెలలకు కుదించడం జరిగింది. మరి థ్రిఫ్ట్ పథకానికి సంబంధించి గత సంవత్సరం నుంచి కూడా కార్మికులకు 12 నెలల నుంచి కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు రానటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు ఏమో జమ అవుతా ఉన్నాయి, ప్రభుత్వం నుంచి వచ్చేటి ఏమో పెండింగ్ ఉన్నాయి. దీనివల్ల కార్మికులకు వడ్డీ రూపకంగా నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి నెల జమ చేయాల్సినటువంటి ప్రభుత్వం జమ చేయకుండా ఉన్నది. వెంటనే ప్రభుత్వం నుండి జమ కావాల్సినటువంటి డబ్బులను జమ చేయాలని, అదేవిధంగా 2వ పథకం నేతన్న బీమా పథకం ఏదైతే గతంలో ఉందో 5 లక్షల రూపాయల బీమా పథకము, దాన్ని నేతన్న భద్రత అనేది పేరు మార్చి దాన్ని వయస్సుని పనిచేస్తున్న కార్మికులకు ఎంత వయసు ఉన్నా కూడా వయసును పెంచడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గతంలో అనేక సార్లు చనిపోయినటువంటి ఆత్మహత్యలు చేసుకున్న కార్మికులకు ఇక్కడ వర్తించని సందర్భంగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ద్వారా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని కూడా మేము దీనికి సంబంధించి అదేవిధంగా 3వది నేతన్న భరోసాకు సంబంధించి అది చేనేత కార్మికులకు మాత్రమే సంవత్సరానికి 18,000 రూపాయలు చేనేత కార్మికులకు, అనుబంధ రంగాల కార్మికులకు 6,000 రూపాయలు మాత్రం ప్రకటించింది. అది మరమగ్గాల కార్మికులకు ప్రకటించలేదు. ఇక్కడ గత సంవత్సర కాలంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వస్త్ర పరిశ్రమ మీద పనిచేస్తున్న మరమగ్గాల కార్మికులు కావచ్చు, అనుబంధ రంగాల కార్మికులకు ఉపాధి లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో మరి ఆ పథకాన్ని మరమగ్గాల కార్మికులకు, అనుబంధ రంగాల కార్మికులందరికీ కూడా వర్తింపజేస్తే ఎంతో మెలుగు జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేనేత కార్మికులకు ప్రకటించినటువంటి నేతన్న భరోసా పథకాన్ని పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉపాధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు గత
6 నెలల క్రితమే ఇక్కడ చీరలు ఆర్డర్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేకపోవడం వల్ల కార్మికులు ఉపాధి లేక ఇప్పటికీ అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం ఆ చీరల ఆర్డర్లను ఇచ్చి కార్మికులకు, అనుబంధ రంగాల కార్మికులకు ఉపాధి కల్పించాలి. అదేవిధంగా 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి 10% యారన్ సబ్సిడీ డబ్బులు కూడా కార్మికులకు పండుగలోపే ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. పండుగ పూట కూడా కార్మికులు పస్తులుండే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఆ యారన్ సబ్సిడీ డబ్బులు కూడా వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారంలో భాగంగా వర్కర్ టు ఓనర్ ఏదైతే ఉందో, మరి కార్మికులకు సంబంధించి ఆత్మహత్యల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ పెద్దలకు సమక్షంలో కూడా అనేక సార్లు చర్చలు జరిపి ఇక్కడ కార్మికులకు ఏమైతే బాగుంటాయని చెప్పి క్షేత్రస్థాయిలో అందరి నుంచి సమాచారం తీసుకున్నారు. ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తి స్థాయిలో తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ చేనేత కార్మికులే కాదు, రాష్ట్రంలో మరమగల కార్మికులకు కూడా ఉపయోగపడే విధంగా, క్షేత్రస్థాయిలో కార్మికులకు లబ్ధి చేకూరే విధంగా పథకాలను ప్రవేశపెట్టి మరి కార్మికులను ఆదుకోవాలని చెప్పి మేము CITU పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.